హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పర్వీన్. ఇదైతే రంజాన్ రోజు మార్నింగ్ ఎవ్రీ ఇయర్ మా బ్రేక్ఫాస్ట్ అన్నమాట. దమ్కి సేమియా. జనరల్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ దోశ తినము మేము రంజాన్ రోజు. ఇదే అనమాట. దీనికోసం చాలా వెయిట్ చేస్తాము. రంజాన్ రోజు బ్రేక్ఫాస్ట్ చేయాలంటే ఖచ్చితంగా 10:30, 11 అవుతుంది. అయినా కూడా చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా కుదురుతుంది. సో చూడండి, దీంట్లోకి అయితే ఒక మిక్చర్ చేస్తాము. ఎండు కొబ్బరి తురుము అనమాట. సో దీన్ని అయితే చోబా అంటాము. ఇది ఒక మిక్చర్ ఏంటంటే ఎండు కొబ్బరితో పాటు డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ ఏవి అవైలబుల్ గా ఉంటే అవన్నీ వేసుకుంటాము. చూడండి, ఎండు ఖర్జూరం అనమాట. ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకుంటున్నాము. అండ్ తర్వాత మనం జీడిపప్పు అవి కూడా వేస్తాము. సో చూడండి, నెక్స్ట్ అయితే ఇలాచి తీసుకొని ఈ రోకల్ బండ చూడండి, మా మమ్మీ అయితే హిస్టరీ చెప్తుంది. ఈ రోకల్ బండ అంట ఎర్ర చందనంతో చేసిందనమాట. ఇదైతే మా అమ్మ వాళ్ళ నానమ్మది. సో ఇది దీంతో ఏదైనా మసాలాలు నూరినా కూడా చాలా చక్కగా ఎర్ర కలర్ వస్తుందంట, ఎర్ర చందనం కదా. సో చూడండి, ఇదైతే ఇలాచీ పౌడర్ వేసేస్తున్నాము. సో ఇలాంటి పాత వస్తువులు మీ ఇంట్లో కూడా ఏమైనా ఉన్నాయా అయితే చెప్పేయండి కామెంట్స్ లో. చూడండి, ఇలాచీ ఫ్లేవర్ ఎంత బాగుంటుందో, మంచి స్మెల్ వస్తుంది. సో నెక్స్ట్ అయితే ఈ ఎండు ఖర్జూరం వేసేస్తున్నాము. ఈ చోబాని చేసుకొని పెట్టుకొని బక్రీద్ వరకు మార్నింగ్ తింటారంట, తెలుసా మీకు? సేమియా చేసేసుకుంటాము ఆల్రెడీ ఇంట్లోనే, ఆర్గానిక్ సేమియాతోనే చేస్తాము. సో ఈ చోబా కూడా చేసేసుకొని బక్రీద్ వరకు తింటారంట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి. అయితే చూడండి, నెక్స్ట్ అయితే ఘీ. అసలు ఈ ఘీ మాత్రం మంచి అరోమా వస్తుంది, ఇంట్లో చేసిన ఘీ అనమాట, పూసగా వస్తుంది. సో నెక్స్ట్ అయితే కిస్మిస్ వేస్తున్నాం. అసలు కిస్మిస్ మాత్రం బాగా ఫ్రై చేసుకోవాలి, మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కిస్మిస్ చాలా టేస్టీగా ఉంటుంది తినేటప్పుడు మాత్రం. అయితే మా మమ్మీ చెప్పింది నాకు, బక్రీద్ వరకు తింటారు కదా అని. నేను అన్నాను, బక్రీద్ వరకు ఎందుకు ఉంటుంది, ఇప్పుడే అవగొట్టేస్తాం కదా అని చెప్పి. సో ఉంచుకోవాలనుకునే వాళ్ళు స్టాక్ కోసం ఎక్కువ చేసుకుంటారు. చేసుకొని ఇది తీసి ఈ చోబా పక్కన పెట్టేసుకొని సేమియా వండుకోవడం, ఇది కలిపేసుకొని తినేయడం అనమాట. సో చూడండి, నెక్స్ట్ అయితే జీడిపప్పును కూడా ఫ్రై చేసుకుంటున్నాము. జీడిపప్పు కొంచెం ఎక్కువే వేసుకుంటున్నాం, ఎందుకంటే ఆ రోజు మొత్తం మీద ఈ సేమియా కనీసం 3-4 సార్లు తింటాము ఒక్కొక్కళ్ళం మేము. సో ఇలాంటప్పుడు నట్స్ ఎక్కువ ఉంటే చాలా బాగుంటుంది. సో జీడిపప్పు, కిస్మిస్, పిస్తా కూడా ఉంటే వేసుకోవచ్చు, కానీ పిస్తా ఫ్లేవర్ నాకు అంత నచ్చదు, మా మమ్మీ వేయదు. సో అయితే ఇప్పుడు చూడండి, సో మనం సేమియా బాయిల్ చేసుకోవాలి కదా. ఫస్ట్ స్టవ్ మీద వాటర్ పెట్టేసుకొని కొద్దిగా కల్లుప్పు వేస్తున్నాము అండ్ 1 స్పూన్ నెయ్యి వేయాలి. ఇది మాత్రం మస్ట్ అండ్ షుడ్ అనమాట, నెయ్యే వేయాలి, నూనె వేయకూడదు. సేమియా అంటుకోకుండా ఉంటుంది. చూడండి, ఇది హోమ్ మేడ్ సేమియా అనమాట. ఇది చేసేటప్పుడు వీడియో కూడా నేను షార్ట్ మన ఛానల్లో పెట్టాను, ఒకసారి వెళ్ళి చూడండి. అసలు ఎంత బాగున్నాయో, నేను పచ్చివే తింటూ ఉన్నాను పక్కన నుంచొని. సో చూడండి, ఇంకో కడాయి పెట్టేసుకొని ఈ సేమియాని డ్రై రోస్ట్ చేసుకోకూడదు, కొద్దిగా ఘీ వేసుకొని రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఎంత బాగుంటుందంటే గైస్, నాకు నోరు ఊరిపోతుంది. ఇప్పుడే రంజాన్ అయిపోయి కూడా 4-5 రోజులు అయిపోతుంది. అయినా చూడండి, అసలు ఎంత మంచి అరోమా వస్తుందంటే. ఈ పొడి సేమియాని, అదే దమ్కి సేమియా ఆర్ పొడి సేమియా, ప్రాంతాన్ని బట్టి నేమ్ అనమాట. అసలు మీరు ఈ ప్రాసెస్ లో ఒకసారి చేసుకొని చూడండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. సో చూడండి, చక్కగా డ్రై రోస్ట్ చేసేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు. అసలు ఈ సేమియాతో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది, ఎందుకంటే మైదాతో చేసిన సేమియా కాదు, ఇవి గోధుమ పిండితో చేసిన అనమాట. చూడండి, ఇది అయితే ఎసరు వచ్చేసింది. ఇప్పుడైతే వేసుకుంటాం అనమాట సేమియాని. చక్కగా తొందరగా బాయిల్ అయిపోతాయి గైస్ ఇవి. ఈ వీడియో నేను తీసేటప్పుడు మేము అసలు అందరం రెడీ అవుతున్నాము, హడావిడిలో తీసేసాను నేను వీడియో. చూడండి, ఈ సేమియాని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట, లేకపోతే ఎక్కువగా మెత్తగా అయిపోతాయి. సో కరెక్ట్ గా కన్సిస్టెన్సీ వచ్చే వరకు కుక్ అయిందో లేదో మధ్య మధ్యలో ఇలా చూస్తూ ఉండాలి. చూడండి ఎంత చక్కగా కనిపిస్తున్నాయో ఇవి. అయితే ఇప్పుడు వీటిని స్ట్రెయిన్ చేసేసుకుంటాం మనము. ఇవి విడతల వారీగా మేము వేసుకున్నాము, ఒకేసారి చాలా సేమియాని ఒకే దాంట్లో పట్టలేదు మాకు. సో 2-3 సార్లు బాయిల్ చేసాము. చూడండి, ఇలా పొడి పొడిగా వచ్చేస్తాయి సేమియాని. కొంచెం పక్కన పెట్టుకుంటే ఇంకా అందరికి ఇంకా ప్లేట్స్ లో సర్వ్ చేసేస్తుంది మా మమ్మీ. ఎదురింటి వాళ్ళకి, పక్కింటి వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. చక్కగా అసలు భలే ఎంజాయ్ చేస్తారు మా ఫ్రెండ్స్ కూడా. అసలు చూడండి, ఈ కిస్మిస్ ఉంది కదా, కిస్మిస్ మనం ఫ్రై చేసుకున్నాము అండ్ జీడిపప్పు కూడా చేసుకున్నాం కదా, దీన్ని చోబా అంటారు. ఆల్ మిక్చర్ అనమాట, ఆల్ ఇన్ వన్ అనమాట. చూడండి, ఎండు ఖర్జూరాలు, జీడిపప్పు, బాదం పప్పు వేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ జీడిపప్పు. చూడండి అసలు ఎంత బాగుందో, కలర్ఫుల్ గా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ అయితే ఇంక ఇది ఎంజాయ్ చేయడమే. నా వల్ల కావట్లేదు, ఈ వీడియో తీస్తూనే పక్క నుంచి తినేయాలనిపిస్తుంది, కానీ చేతులు ఖాళీగా లేవు. అయితే ఇట్లా ఈ చోబా వేసేసుకొని ఈ సేమియాని రంజాన్ రోజు తింటే ఆ రుచి ఏ రోజు కూడా సంవత్సరంలో కుదరదు. కానీ మీరు ట్రై చేయాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్లో చాలా చాలా హెల్దీ రెసిపీస్ ఉన్నాయి,
ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. ఈ సేమియా వీడియో కూడా ఉంది, ఎలా చేశారో అది కూడా చూసేయండి. బాయ్ బాయ్.